తెలంగాణ రాజకీయాల్లో మరో భారీ ట్విస్ట్కు రంగం సిద్ధమవుతోందా? బీఆర్ఎస్ కీలక నేత మాజీ మంత్రి మల్లారెడ్డి కమలం గూటికి చేరబోతున్నారా? అంటే అవును అనే సమాధానమే వినిపిస్తోంది రాజకీయ వర్గాల్లో. మే 10న ప్రధాని నరేంద్ర మోదీ హైదరాబాద్ పర్యటన నేపథ్యంలో ఈ ప్రచారం హాట్ టాపిక్ గా మారింది. కొంతకాలంగా బీజేపీతో మల్లారెడ్డి కుటుంబానికి పెరుగుతున్న సాన్నిహిత్యం ఇప్పుడు కొత్త అనుమానాలకు తావిస్తోంది. ఇప్పటికే మోదీని మల్లారెడ్డి కుటుంబ సభ్యులు కలవడం, గతంలో కేంద్ర మంత్రి బండి సంజయ్తో కూడా మల్లారెడ్డి కోడలు భేటీ కావడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. ఇవన్నీ ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో కొత్త చర్చకు దారితీస్తున్నాయి. మరోవైపు కీలక నేతలను ఆకర్షించే వ్యూహాన్ని బీజేపీ అమలు చేస్తోందన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. అసలు మల్లారెడ్డి నిజంగానే బీజేపీలోకి వెళ్తున్నారా? ఈ వరుస భేటీల వెనుక రాజకీయ లెక్కలేంటి? ఇప్పుడు ఈ కథనంలో చూద్దాం. తెలంగాణ రాజకీయాల్లో మల్లారెడ్డి పేరు ఎప్పుడూ హాట్ టాపిక్ గానే ఉంటుంది. వ్యాపారవేత్తగా, విద్యా సంస్థల అధినేతగా, ఆ తర్వాత రాజకీయ నాయకుడిగా ఎదిగిన ఆయన తనదైన స్టైల్తో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. మొదట తెలుగుదేశం పార్టీలో రాజకీయ ప్రయాణం ప్రారంభించిన మల్లారెడ్డి తర్వాత బీఆర్ఎస్ లో చేరి మేడ్చల్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. కేసీఆర్ కేబినెట్లో మంత్రిగా కూడా పనిచేశారు. అయితే 2023 ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ అధికారాన్ని కోల్పోవడం, రాష్ట్ర రాజకీయ సమీకరణాలు మారిపోవడంతో ఇప్పుడు మల్లారెడ్డి భవిష్యత్ రాజకీయాలపై చర్చ మొదలైంది. ముఖ్యంగా బీజేపీ తెలంగాణలో బలపడే ప్రయత్నాలు వేగవంతం చేయడంతో ఇతర పార్టీల కీలక నేతలపై కమలం పార్టీ ఫోకస్ పెట్టిందన్న ప్రచారం జరుగుతోంది. గత కొంతకాలంగా మల్లారెడ్డి కుటుంబం బీజేపీ అగ్రనేతలకు దగ్గరవుతోందన్న చర్చ రాజకీయ వర్గాల్లో బలంగా వినిపిస్తోంది. ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీతో మల్లారెడ్డి కుటుంబ సభ్యులు భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ సమావేశం కేవలం మర్యాదపూర్వక భేటీయా లేక భవిష్యత్ రాజకీయాలపై చర్చ జరిగిందా అన్నదానిపై పెద్ద ఎత్తున ప్రచారం నడుస్తోంది. ఇదే సమయంలో గతంలో మల్లారెడ్డి కోడలు కేంద్ర మంత్రి బండి సంజయ్ని కలవడం కూడా ఇప్పుడు మరోసారి ప్రస్తావనకొస్తోంది. ఆ సమయంలోనే బీజేపీతో మల్లారెడ్డి కుటుంబం సంప్రదింపులు చేస్తోందన్న ప్రచారం జరిగింది. ఇప్పుడు వరుసగా జరుగుతున్న ఈ భేటీలు రాజకీయ అనుమానాలకు మరింత బలం చేకూరుస్తున్నాయి. గత కొంతకాలంగా మల్లారెడ్డి వ్యాఖ్యలు, ఆయన రాజకీయ కదలికలు కూడా అనుమానాలకు తావిస్తున్నాయని రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి. బీజేపీ నేతలతో ఆయనకు పెరుగుతున్న సాన్నిహిత్యం, ఢిల్లీ స్థాయిలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు ఇప్పుడు కొత్త ఊహాగానాలకు కారణమయ్యాయి. ఇదే సమయంలో ప్రధాని మోదీ మే 10న హైదరాబాద్కు రానుండడం ఇప్పుడు ఈ ప్రచారానికి మరింత బలం చేకూరుస్తోంది. మోదీ సభ వేదికగానే తెలంగాణలో కొన్ని కీలక రాజకీయ చేరికలు ఉండొచ్చన్న ప్రచారం రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది. బీఆర్ఎస్ లో అసంతృప్తిగా ఉన్న నేతలను బీజేపీ ఆకర్షించే ప్రయత్నం చేస్తోందని విశ్లేషకులు భావిస్తున్నారు. ముఖ్యంగా ఆర్థికంగా, సామాజికంగా బలమైన నేతలను పార్టీలో చేర్చుకోవడం ద్వారా తెలంగాణలో బలం పెంచుకోవాలని కమలం పార్టీ వ్యూహాత్మకంగా ముందుకెళ్తోందని అంటున్నారు. ఈ క్రమంలో మల్లారెడ్డి పేరు బలంగా వినిపిస్తోంది. ఒకప్పుడు తెలంగాణ రాజకీయాల్లో అజేయ శక్తిగా కనిపించిన బీఆర్ఎస్ ఇప్పుడు వరుస షాక్లను ఎదుర్కొంటోందని విశ్లేషకులు చెబుతున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రావడం, మరోవైపు బీజేపీ కూడా రాష్ట్రంలో దూకుడు పెంచడంతో గులాబీ పార్టీలో అసంతృప్తి పెరుగుతోందని అంటున్నారు. ఇలాంటి సమయంలో మల్లారెడ్డి వంటి ప్రత్యేక ఇమేజ్ ఉన్న నేత కమలం గూటికి చేరితే హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ ప్రాంతాల్లో బీజేపీకి రాజకీయ లాభం ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. అయితే బీఆర్ఎస్ వర్గాలు మాత్రం ఈ ప్రచారాన్ని పూర్తిగా కొట్టిపారేస్తున్నాయి. పార్టీని బలహీనపరిచేందుకు కావాలనే ఇలాంటి ప్రచారం చేస్తున్నారని ఆరోపిస్తున్నాయి. మల్లారెడ్డి ఇప్పటికీ బీఆర్ఎస్కే కట్టుబడి ఉన్నారని చెబుతున్నాయి. మరోవైపు బీజేపీ నేతలు మాత్రం తెలంగాణలో రాజకీయ మార్పు ప్రారంభమైందని, భవిష్యత్ రాజకీయాలు కమలం చుట్టూనే తిరుగుతాయని వ్యాఖ్యానిస్తున్నారు. దీంతో ఇప్పుడు మల్లారెడ్డి తదుపరి రాజకీయ అడుగు
ఏ దిశగా ఉంటుందన్నది హాట్ టాపిక్గా మారింది. మల్లారెడ్డి నిజంగానే బీజేపీలోకి వెళ్లారా, లేక ఇదంతా కేవలం రాజకీయ ప్రచారమేనా? మే 10న మోదీ హైదరాబాద్ టూర్ తర్వాత తెలంగాణ రాజకీయాల్లో మరిన్ని సంచలనాలు బయటపడతాయా? బీఆర్ఎస్కు ఇది మరో షాక్ అవుతుందా? ఇవన్నీ తెలియాలంటే ఇంకొన్ని రోజులు వేచి చూడాల్సిందే.